ఏమబ్బా అందరూ బాగానే ఉన్నాం గానే ఏంది ఈడ బురద నీళ్ళంతా చూపిస్తున్నాడా అని అనుకుంటున్నారా? ఏం లేదు బో, మా ఎర్రగొంట నిండిపోయా మొరగపోతుంది బా. మొరగలో నుంచి మా ఎయ్యి బియ్యా 2 సొరచేపలు పట్టుకొచ్చేసాడబ్బా. అందుకే నేను కూడా ఊరికి సంగీతం తెలియకుండా పోతాండా. సరేగానే అయ్యికి సొరచేపలు పడితే బిడ్డికి జపాన్ పక్కలన్నా పడవబ్బా. ఏమంటారా? అప్పుడే పుడిచినారు కదరా ఏటగాళ్ళంతా. అంటే మనమేనా వెనకాల వచ్చిందే? సర్లే వాళ్ళకి అయింది మనకు కూడా. తినే గానే ఎవరా మచ్చా ఏమైంది? ఏం జరిగింది? ఏం చెరువు ఇదే? ఎర్రగుంట. ఎవరు కట్టించిందే? సర్లే మచ్చా నువ్వేమంట చూడొద్దు కానీ నేనే పెడతానులేబ్బా చెరువునే. సరేగానే అందరికి నమస్కారం బా. నమస్కారానికి ప్రతి నమస్కారమా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేగానే ఇదే అబ్బా మా ఊరు ఎర్రగుంట చెరువు అని కాదు గుంట. మా ముత్తాతల కాలంలో ఎప్పుడు ఎర్రక్కనే ఒక అవ్వ నిందంట. ఆ అవ్వ కట్టించిందంట ఈ చెరువు. అందుకని ఆయన పేరు పైన ఎర్రగుంట అని పేరు పెట్టారబ్బా మా ఊళ్ళో. ఆయన గుర్తుగా ఉండాలని. ఈ చెరువు మొన్న పెద్ద వానలు తుఫాన్లు వచ్చినప్పుడే మొరగపోలేదు బా. అట్టాడితే ఇప్పుడు మొరగపోతుంది. ఊరికి అట్టబడిన వానకే ఈ ఎర్రగుంటలో పెద్ద పండగ ఆవులు గడగాలన్నా ఈ చెరువులోనే గడిగేది. ఏం గడిగేది అనుకుంటువా? ఆవుల్ని బో. అట్నే వినాయక చవితి వచ్చినప్పుడు వినాయక చవితిని జల్జులో కలపాలన్నా ఈ చెరువులోనే కలిపేస్తాం. ఈ గుంటలో నెండ్రకాయలు చేపలు మన ఆరుగుంటాయబ్బా. చేపలు అంటే నేను మొదల్లో చెప్తే కదా సొర చేపలని అవి కదబ్బా స్వామి. ఏదో జపాన్ పక్కిలో ఆ జల్లలో కొరమేన్లో ఇట్టాడు దొరుకుతాయి. ఇది పాముకి నీళ్ళు ఎత్తుకోమేదని చెప్తాను రబ్బా మా పెద్దోళ్ళు. ఓహో అందుకేనేమో బౌ ఆ గుంతలో దిగి ఆ బొప్పులకు నీళ్లు ముంచుకున్నట్టుంది. పైకి వచ్చేదానికి పాపం తనకలాడుతున్నట్టుంది కదబ్బా. సరే ఎట్లా నేను ఎత్తే మెట్టను పెట్టి వస్తా. ఆ పాము పాపం నీళ్ళు ఎత్తుకోమని ఎంత తప్పిగా ఉందో ఏమో ఆ పాము పాపం. ఇంక పోమ్మా పుయ్యా ఆ పాముకి సాధ్యం చేసుకోబో. చూడండి బౌ మా చెరువు ఎంత కలకలాడిపోతుందో. ఆ పక్కేమో మా ఊరు పిల్లల్లో చేపలు పడతారబ్బా. నాకు కూడా 2 ఇస్తారేమో. వాళ్ళ దగ్గరికి పోదాం. చూడండి బా ఈ వానలకే ఈ కట్టపెరండే చెట్లు పచ్చదనంతో ఎట్ట నిండి పుడిసిందో. ఇట్లాంటి అందాన్ని చూడాలంటే అదృష్టం చేసుకోవాలా బో. ఇక్కడ చూడండి బా ఇదే పెద్ద పరకు చెట్టుకి కాసే పూలు బాయివే. సటపటగా ఎవరికి దొరకవు బా ఈ పూలు బో. సద్దే వీటి వాసన ఉంటది. గమ్మని ఉంటదబ్బా. వీటి ముందు సెంటికింటి ఏం పని చేయదు బో. మరి ఆ కాలంలో మా ముత్తాత ఈ 2 పూలు పెరుక్కుని బియ్యే మా ఎవరిని పడకూడేనాడబ్బా. ఈ వాసన అంటే ఆ మాదిరితో ఉంటుందంటబ్బా. ఈ వాసన గాని తగిలిందో ఆడవాళ్ళు పిచ్చెక్కిపోతారంటబ్బా స్వామి. అదే బౌ ఈ కాలంలో కొన్ని రకాల పర్ఫ్యూమ్ గురించి టీవీ యాడ్లో చూపిస్తానులా. ఒకటి సెంటు కొట్టుకొని రాగానే 10 మంది అమ్మాయిలు వచ్చి మన పైన పడిపోతారు చూడు. ఆ మరతో పని చేస్తుందంటబ్బా. కానీ ఈ టీవీలో చూపించేటివే ఎంతవరకు పని చేస్తాయేమో నాకు తెలియదు గానీ ఇదైతే బలి పని చేస్తుందంటబ్బా. ఈ చెట్టు పూలు గానీ మీ ఊరు అడవుల్లో దొరికేట్టుంటే మీరు కూడా దీన్ని వాడి చూడండి బౌ. అట్నే ఇది చూడండి బా ఇది చిన్న పరిక. ఈ పూలు అయితే అంతేం ఉండదు కానీ దీని నుంచి వచ్చే కాయలు మాత్రం భలే రుచిగా ఉంటాయి బా. ఇప్పుడు ఇది పూత దశలో ఉంది. మీకు కాయలు చూపిస్తాను చూడండి. దొరికేట్టుంటే మీరు కూడా రుచి చూడండి బా బాగుంటాయా అని నేను చెప్పినాననే. ఏడన్నా పనికిరాని కాయలు పడి తినేపోతారు బా. మళ్ళీ ఎవరో నా పైకి వచ్చేస్తుంది స్వామి. మా ఎర్రగుంట అందాన్ని ఆస్వాదించేదానికే నా 2 కన్నులు సరిపోలేదబ్బా. అయ్యో చూస్తురబ్బా దయచేసి చెరువుల్లో చెత్తలు ఎవరు వేద్దంట బాబు. సరేగానే ఆడు మా సూరు గోనికి పెద్ద సొరసేప పడిందంట బా. మీకు కూడా చూపిస్తారంట. ఊరు అవు కదా బో చాలా పెద్ద చేప అది. ఇది గాని కోస్తే మా చుట్టుపక్కల ఉండి 7 ఊర్లు సరిపోనేవబ్బా. అంతే కదా సూర్య? అదేంద్రా మా సూరు కూడా అట్న అవుతానడా? నిజమే కదా చెప్పింది సూర్య. చిన్న పిల్లగా ఉందనా ఉండి దీని పని చెప్తా. ఏమో వాళ్ళ అమ్మ చేయి పైకి ఎత్తున్నాడు వాడేమో పరిగెత్తిపోతున్నాడు. ఏం అర్థం కాలే కదబ్బా. ఏం చేస్తారు దీని ఎత్తుకొని అబ్బా. ఓహో చిన్న చేపని ఎరగా వేసి పెద్ద చేపను పట్టేద్దాం అనుకుంటున్నాడబ్బా. అదో సూర్య చార్పే సూర్య. అయ్యో పూడ్చినే. ఏం సూర్య ఎట్లాంటి పని చేస్తావే? యాడికి పోతావు లేనాదే 4 నెలలు పోతే పెద్ద అవుతుంది కదా అప్పుడే వేసేద్దాం లేదండి ఏట. అద్రు అది కదా కథ. అద్దో పాప మా వాళ్ళు చూడండి అబ్బా. చెరువు నీళ్ళని బయట పొడుస్తాననేసి నీళ్లు బయట పోనీయకుండా ఆనకట్ట కడతారబ్బా. పాపం ఎంతటి పుణ్యాత్మలు బా మా వాళ్ళు బావు. చేసే సాయం 3వ కంటికి కూడా తెలియదు అన్నట్ట మొహం కూడా దాచుకునేస్తాడబ్బా మా బాబు. నువ్వు మేము నీళ్ల కోసం కట్టలేదనా చేపల కోసం కడతావా? ఓహో చూస్తారబ్బా మా ఊళ్ళో మరలో ఏడన్నా మన చేపలు పక్క చెరువులకు పొడుస్తాయని అవి నువ్వు పానీయకుండా ఆనకట్ట కడతారబ్బా మా ఊళ్ళో. కాదు నా స్వామి అది చేపలు పడేదానికి ఒక ట్రిక్ నా నువ్వు. ఓహో అట్నా అబ్బా. సరేలే అబ్బా కానివ్వండి చూస్తారబ్బా మా ఎర్రగుంటలో వ్యవహారం ఎట్టుంటుందా. ఇట్లాంటివి చాలా ఉన్నాయా మెల్లమెల్లగా చూద్దరు గాని.